తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సినిమాని లవ్ చేసే వాళ్ళకి, సినిమా కంటెంట్ ఇష్టపడే వాళ్ళకి మీరు కొత్త కాదు. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి ఇండస్ట్రీకి వచ్చిన ఆస్పైరింగ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. ఇంత లాంగ్ జర్నీ తర్వాత ఈ ఫస్ట్ ఛాన్స్ రావడం పట్ల ఎంత ఆనందంగా ఉన్నారు? చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. ఏ షార్ట్ ఫిల్మ్ మేకర్కైనా పెద్ద తెర మీద సినిమా చేయడం అనేది ఎవరికైనా గొప్ప విషయం కదా సార్. ఈ సినిమా పిచ్చి వల్ల లైఫ్ ఎటో వెళ్తుందో అర్థం కాని పరిస్థితులు, ఆలోచనలు ఎలా ఉండేవి? ఇప్పుడు కూడా అనుకోలేదు సార్, నాట్ ఈవెన్ వన్స్. ఖచ్చితంగా ఇది లైఫ్లో జరిగేదే సార్. ఆయన ఎంత ప్యాషనేట్ అంటే ఈ సినిమా చేసే ముందు అసలు సినిమా మేకింగ్ ఎలా ఉంటుందని చెప్పి ప్రొడక్షన్ డిజైన్ గురించి ఆయన ఫిల్మ్ స్కూల్లో నేర్చుకుని వచ్చారు. సో ఈ మాట నేను చెప్పాలి, ఒక కథని 8 గంటలు విన్నాను. ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ ఎ ఫిల్మ్ మేకర్ హూ లవ్స్ సినిమా. డైరెక్ట్ రావాలనే ఒక ఇష్టం, ఆ క్షణం ఏంటి, దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? మా నాన్నగారు ది లాస్ట్ వరల్డ్ జురాసిక్ పార్క్ అనే సినిమా తీసుకెళ్ళారు, డైరెక్టెడ్ బై స్టీవెన్ స్పీల్బర్గ్. నాకు తెలియదు, ఏదో గొప్పది అది తెర మీద ఏదో జరుగుతుంది. తన వల్లే నేను యాక్చువల్లీ నేననేవాడిని, తను లేకపోతే లేదు. ఒక సెన్సిటివ్ లైన్, ఫాదరు డాటరు మధ్య కూడా ఒక అద్భుతమైన లవ్ ఉంటుంది. ఎందుకు దీన్నే చూస్ చేసుకున్నారు? బాబాయ్ గారు సార్, కథ ఇన్స్పిరేషన్ మా బాబాయ్ గారు. అతిగా ప్రేమించిన తండ్రి అనమాట కూతుర్ని. సో ఆయన చనిపోయినప్పుడు నేను చాలా ఇంపాక్ట్ అయ్యాను. ఎందుకు అది నాకు చాలా బాగా అనిపించింది సార్. ఆ క్యారెక్టర్కి యాజ్ ఎ సుమంత్ ప్రభాస్ హీరోగా ఛాలెంజింగ్ అనుకోవచ్చు సార్. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు? నేను సింపుల్గా ఏమనుకున్నానంటే సార్, నటుడు పని నటించడం. మేబీ ఈ కథలో ఆ సెన్సిబిలిటీ ఆయనకి నచ్చిందేమో సార్, అందుకనే ఆయన చేశారేమో అనుకుంటున్నాను సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గోదావరి గట్టు పైన గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టినా ఈ సినిమా ప్రమోషన్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి తగ్గట్టే ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా గురించి చెప్తున్న మాటలు ఇంకాస్త బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మే 8వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడు మనతో ఉన్నారు. వారిని అడిగి గోదావరి గట్టుపైన మూవీ ఎలా ఉంది అండ్ ఈ ప్రయాణంలో వారు సంపాదించుకున్న అనుభవాలు ఏంటి, తొలి సినిమాతో నేర్చుకున్న పాఠాలు ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు తీసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. హలో సార్, నమస్తే సార్. యాక్చువల్గా మీరు ఈ సినిమాతో ప్రేక్షకులకి కొత్తగా పరిచయం అవుతున్నారు, కానీ సినిమాని లవ్ చేసే వాళ్ళకి, సినిమా కంటెంట్ ఇష్టపడే వాళ్ళకి మీరు కొత్త కాదు. సుభాష్ చంద్ర అంటే ఒక 100 షార్ట్ ఫిల్మ్స్ తీసిన దర్శకుడు. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్, మీరు తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి ఇండస్ట్రీకి వచ్చిన ఆస్పైరింగ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఈ విషయంలో మీలాంటి వారికి ఒక మొదటి అవకాశం రావడం, అది ఎన్నేళ్ళ తర్వాత రావడం చాలా ఆనందంగా ఉంది. సో ముందుగా ఇంత లాంగ్ జర్నీ తర్వాత ఈ ఫస్ట్ ఛాన్స్ రావడం పట్ల ఎంత ఆనందంగా ఉన్నారు? ఆబ్వియస్లీ సార్, చాలా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. లైక్ ఏ షార్ట్ ఫిల్మ్ మేకర్కైనా పెద్ద తెర మీద సినిమా చేయడం అనేది ఎవరికైనా గొప్ప విషయం కదా సార్. సో ఐఎమ్ హ్యాపీ అండ్ లక్కీ ఈ టైంలో ఇలా సినిమా చేసి వెండి తెరకి పరిచయం అవుతున్నందుకు వెరీ హ్యాపీ సార్. బట్ ఒక 15 సంవత్సరాల జర్నీ అనుకోవచ్చు ఇది. ఎస్ సార్, ఎస్ సార్. ఏ రోజైనా ఈ మొత్తం ప్రయాణంలో ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాను, నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నాతో పాటు పెరిగిన వాళ్ళు ఈరోజు సెటిల్ అయి ఉన్న పొజిషన్ ఏంటి, ఈరోజు నేనున్న పొజిషన్ ఏంటి, సినిమా అనే ఒక, నాకు తెలిసి పిచ్చి అనే అనాలేమో, ఇంకంతకు మించి వేరే వర్డ్ లేదేమో, ఈ సినిమా పిచ్చి వల్ల లైఫ్ ఎటో వెళ్తుందో అర్థం కాని పరిస్థితులు, ఆలోచనలు ఎలా ఉండేవి? ఇప్పుడు కూడా అనుకోలేదు సార్, నాట్ ఈవెన్ వన్స్. ఖచ్చితంగా ఇది లైఫ్లో జరిగేదే సార్. మనం ఏదైనా ఇష్టపడ్డామంటే అది కష్టపడందే రాదు. సో ఒక్కొక్కరికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది సార్. ఒకళ్ళు 1 సంవత్సరాలు రావచ్చు, ఒకరికి 2 సంవత్సరాలు, ఒకరికి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. నేను అనుకున్నది ఒకటే సార్, సింపుల్. ఇది నేను ఇష్టపడి ఎంచుకున్నాను సార్. ఇందులో నాకు ఇప్పుడు కూడా కష్టంగా అనిపించలేదు సార్. ఐ హ్యావ్ మై ఓన్ స్ట్రగుల్స్. బట్ ఇంత బాధపడ్డాను, ఇంత కష్టపడ్డాను నేను ఎప్పుడు చెప్పుకోను సార్. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆ కష్టాన్ని కూడా నేను ఎంజాయ్ చేస్తూనే వచ్చాను సార్. ఎందుకంటే మేబీ ఈ ఫేస్ చూస్తేనే ఒక సక్సెస్కి వాల్యూ ఉంటుంది అనేది నా అభిప్రాయం సార్. అండ్ మీ జర్నీలో నాకు అంటే ఒక స్టార్ డైరెక్టర్ జర్నీ కూడా సేమ్, ఇప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో అలాగే స్టార్ట్ అయింది. ఈ సమయంలో నాకు ఆయన గురించి చెప్పాలనిపిస్తుంది. పూరి జగన్నాథ్ గారు, ఆయన చాలా స్ట్రగుల్స్ తర్వాత ఆయనకి ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. అయితే ఆయన కృష్ణ గారితో మొదటి సినిమా తీశారు. ఆ సినిమా రిలీజ్ కాకముందే ఒక కొంత షెడ్యూల్ అయిన తర్వాత ఆగిపోయింది, ఇంకా కొంత షెడ్యూల్ మిగిలినగా ఆగిపోయింది.
ఒక డైరెక్టరు ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆ సినిమా ఆగిపోతే సెకండ్ ఛాన్స్ రావడం ఇండస్ట్రీలో చాలా కష్టం. సార్. అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. ఆ సెంటిమెంట్ అలాగే ఉంది. సార్. ఇదే ప్రాబ్లమ్ని మీరు కూడా ఫేస్ చేశారు సార్. సార్. కదా. సార్. ఈ సెకండ్ ఛాన్స్ రావడానికి మీకు వెనక ఉండి ప్రోత్సహించిన నిర్మాత ఎవరు? అభినవ్ గారు సార్. ఉమ్, సో ఈయన పరిచయం నాకు భీమవరంలో అభిలాష్ గారు అనే ఫ్రెండ్ ఉన్నారు సార్. ఉమ్, ఆయన త్రూ జరిగింది. ఇలా ఒక ప్యాషనెట్ మనిషి ఉన్నారండి. సినిమాలంటే హానెస్ట్ ఇష్టం, ప్యూర్ ఇష్టం అనమాట. ఉమ్, ఆయన ఒక సినిమాని సగటు ప్రేక్షకుల్లో ఎలా చూస్తారంటే అదే ఇప్పుడు మనం చూసి ఒక సినిమా హ్యాపీ సీన్లు వస్తే ఎంత ఎంజాయ్ చేస్తాం, కామెడీ సీన్లు వస్తే ఎంత నవ్వుకుంటాం, అలాగే హానెస్ట్గా చూస్తారు ఆయన. ఉమ్, సినిమా చూసి ఇలాంటి సినిమా చేయాలని ఇష్టపడిన వ్యక్తి. ఆయన ఎంత ప్యాషనెట్ అంటే ఈ సినిమా చేసే ముందు అసలు సినిమా మేకింగ్ ఎలా ఉంటుందని చెప్పి ప్రొడక్షన్ డిజైన్ గురించి ఆయన ఫిలిం స్కూల్లో నేర్చుకుని వచ్చారు సార్. ఓకే. ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ కూడా సినిమా గురించి తెలుసుకుని వచ్చారు. అక్కడ నాకు అర్థమైంది సార్ ఈయన ప్యాషన్ ఏంటి అని. అంటే ఈయన ఏదో తీసేద్దాము, నేను బిజినెస్ మ్యాన్, నాకు ఒక మనీ పెట్టి ఒక సినిమా తీసేద్దామని రాలేదు. ఆయన ఖచ్చితంగా ఒక సినిమా, మంచి సినిమా తీద్దాము, ఒక స్టాండర్డ్ క్వాలిటీగా తీద్దాం సినిమాని అని వచ్చారు సార్. ఉమ్, సో నాకు పరిచయం చేసిన వ్యక్తి చెప్పారనమాట, చాలా ప్యాషనెట్ అండి. ఒక్కసారి ఆయన కథలు వింటున్నారు. నా ముందు ఆయన ఆల్మోస్ట్ ఒక 90-95 కథలు విన్నారు సార్. ఓకే. విన్నారు. సో ఒక్కసారి మీరు వెళ్ళి చెప్పరా, మీ సెన్సిబిలిటీస్ ఆయన సెన్సిబిలిటీస్ నాకు కలుస్తాయి అనిపిస్తున్నాయి అన్నారండి. ఉమ్, అలా వెళ్ళి కథ విన్నాను. సో ఈ మాట నేను చెప్పాలి, ఒక కథని 8 గంటలు విన్నారండి ఆయన. 8 గంటలు. 8 గంటలు. ఆయన అడిగాను, సార్ ఎంతసేపట్లో చెప్పమంటారు అంటే, నిన్న డీటెయిల్గా ఇవ్వండి డీటెయిల్గా ఇస్తా, షార్ట్కి ఇవ్వమంటే షార్ట్. సార్ మీరు మ్యాక్సిమం ఎంత డీటెయిల్గా ఇస్తారు అంత డీటెయిల్గా ఇవ్వండి అన్నారు. ఓకే. 8 గంటలు విన్నారు సార్ కదా. జస్ట్ ఇంటర్వెల్కి బ్రేక్ తీసుకున్నారంట. ఉమ్, 8 గంటలు వింటూనే ఉన్నారు. ఎక్కడైనా సీన్, ఫన్ సీన్ వస్తే దానికి నవ్వుకుంటూ ఆగిపోయి ఏమైనా ఒక్క నిమిషం ఆగండి బ్రేక్ ఇవ్వండి నవ్వుకుని. ఉమ్, అంటే నేను ఒక కథను అంత ఎంజాయ్ చేసే వాళ్ళని చాలా అరుదుగా చూస్తాను సార్. అంటే మనం విజువల్గా చూసి సినిమా మొత్తం అయ్యాక దాన్ని ఎంజాయ్ చేయడం వేరు, కానీ కథ చెప్తున్నప్పుడే కథని ఇంత ఒక మనిషి, అంటే ఆయన నిర్మాత కాదు ఏం కాదు, ఆయన అంటే బిజినెస్ ఇది మ్యాన్. ఏంటంటే సారీ టు ఇంటరప్ట్ యూ, నో ప్రాబ్లమ్ సార్, చెప్పండి ఇదేంటంటే రసజ్ఞత అంటారు. సార్. సార్ ఎగ్జాక్ట్గా correct, చెప్పాలంటే ఆ కరెక్ట్. రసజ్ఞత ఉండే వాళ్ళకి ఇది ఏదో నిర్మాతగా చేస్తున్నాను, డబ్బులు పెడుతున్నాను ఇవి కాదు, ఆ కాదు. కంటెంట్ని ఇష్టపడుతూ ఎస్ ఉంటారు. ఎస్ సార్. అలాంటి వాళ్ళతో ట్రావెలింగ్ చాలా చాలా. ఇంట్రెస్ట్. సో ఆ విధంగా నేను చాలా లక్కీ సార్. ఆయన ఈ టైంలో కరెక్ట్ టైంకి బేసికల్గా నా ఫ్రెండ్ పరిచయం చేయటం, ఈయన పరిచయం అవ్వటం, సేమ్ మైండ్ సెట్స్ ఉన్నాయి. నాకు ఆయనకి వెరీ లైక్లీ మైండ్ సెట్స్. నాకు మ్యూజిక్ చాలా ప్రేమ సార్, అతి ప్రీతి. ఆయనకు కూడా అంతే. పాటలు వింటూ ఉంటారు కదా సార్, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ వింటూ ఉంటాను, ఆయన కూడా కార్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వింటూ వెళ్తూ ఉంటారు. అంటే ఇలా చాలా సిమిలారిటీస్ కలిసే. క్వాలిటీ, నాకు క్వాలిటీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడు డిజైన్స్ అన్నీ కూడా నాకు హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉండాలి, టైటిలింగ్స్ అంతా అలా పెట్టాలి సార్, అంటే దానికి కూడా ఇలా ఉండాలండి, ఈ స్టాండర్డ్స్లో కావాలి. సో ఇది ఎప్పుడైతే ఇద్దరికి కలిసాయో సార్, అలా ఆయన నాకు ఒక సినిమా చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఏంటి ఏమీ చూడలేదు సార్. ఆ సినిమాని ఆయన ఒకసారి చూశారు సార్, నేను ముందు తీసిన సినిమాని చూశారు, ఆ ట్రైలర్ చూశారు, అంతే, ఆ రెండే చూశారు. చూసి మీరు ఫిల్మ్ మేకర్ అండి, నాకు ఫిల్మ్ మేకర్ కావాలి, ఐ వాంట్ మేక్ ఎ ఫిల్మ్ విత్ ఎ ఫిల్మ్ మేకర్ హూ లవ్స్ సినిమా అని చెప్పి అలా మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. అది సూపర్. యాక్చువల్గా గోదావరి గట్టుపైన సినిమా విషయానికి వస్తాను. సార్. దానికంటే ముందు అసలు ఆ గోదావరి గట్టు మీద ఏ మ్యాజిక్ ఉంటుంది నాకు అర్థం కాదు. అంటే మన పెద్దవంశీ గారు ఉన్నారు, సార్. పెద్దవంశీ గారు ఫస్ట్ టైం రాసిన అది నవల కూడా కాదు, ఒక చిన్న సార్. కవిత, సార్. ఒక పత్రిక రాశారు ఆయన. సార్. ఎలా రాశారు సార్ అంటే నాకు తెలియదు. సార్. ఆ గోదావరి ఒడ్డు మీద కూర్చున్నాను, ఆ వాటర్ సౌండ్స్, ఆ పక్షుల సౌండ్స్, అవే ఇన్స్పిరేషన్ వచ్చింది, సార్. ఒక రాసి పంపించాను, పబ్లిష్ అయింది, సార్. అక్కడి నుంచి నా ఆర్ట్ జర్నీ స్టార్ట్ అయింది అని చెప్పి చెప్పారు సార్. ఆయన. సో చాలామంది టెక్నీషియన్స్ కానీ, చాలామంది మేకర్స్ కానీ సార్. ఆ గోదావరి ఒడ్డు నుంచే అలా గట్టుపై నుంచి ఉభయ గోదావరి నుంచి ఆ, వస్తున్నారు. వస్తున్నారు. సో ఏముంటుంది ఆ నేలలో ఆ ప్రత్యేకత ఏంటి, ఆ నీటిలో ఆ ప్రత్యేకత ఏంటి? ఆ నీటిలో ప్రేమ, ఆప్యాయత, వెటకారం ఉమ్, అన్నీ కలిసి ఉంటాయి సార్. అందుకనే ప్రతి ఒక్కరు రైటరే, ఉమ్, ప్రతి ఒక్క నోట్ అంటే మాటలు వస్తాయి, ఉమ్, గొప్ప మాటలు వస్తాయి, ఫన్ మాటలు వస్తాయి. అవును. సో రెండు అక్కడి నుంచి వస్తాయి సార్. సేమ్ టైం ఎమోషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా సార్. ప్రేమ, ఉమ్. ఆప్యాయతలు అంటారు కదా సార్, గోదావరి మర్యాదలు అని అంటూ అవును. ఉంటాం కదా మన వాడుక భాషలో. గోదావరి మర్యాదలు ఉన్నాయి, గోదావరి వెటకారం వెటకారం ఉంటుంది, గోదావరి కోపాలు ఉంటాయి, కోపాలు ఉన్నాయి, తాపాలు ఉన్నాయి. అసలు అన్నీ ఉంటాయి సార్. సో మేబీ ఆ వాటర్లోనే ఆ మిక్స్ ఉంది అనుకుంటా సార్. ఓకే. ఆ వాటర్ తాగిన వాళ్ళందరికీ అది తెలియకోకుండా అది వస్తుందేమో సార్. మేబీ బ్లెస్డ్ గాడ్ నేచర్, వాటర్ ఈజ్ నథింగ్ బట్ నేచర్స్, గాడ్స్ క్రియేషన్ కదా సార్. ఉమ్, మేబీ అది తాగిన వాళ్ళందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ అలా ఉంటుందేమో మేబీ. సో సేమ్ సార్, మీరు అన్నట్టు పెద్ద వంశీ గారు చెప్పిన మాటల్లో
ఆ తిన్నెల మీద కూర్చున్నప్పుడు నాకు అనిపించిన ఆలోచన ఎగ్జాక్ట్లీ సార్. మేము ఒక సీక్వెన్స్ కూడా సినిమాలో అంతర్వేది దగ్గర తీసాం. సముద్రంలో గోదావరి నది కలిసే ప్రాంతం అనమాట. దాని గురించి మీనింగ్ చెప్తున్నాం ఈ సినిమాలో. ఓకే. మనుషులకు కూడా అలా భేదాభిప్రాయాలు లేకుండా నీరు కలిసిపోతున్నట్టు కలవాలి అని చెప్పి. మంచినీరు ఉప్పు నీరు వేరు వేరు తత్వాలు అయినప్పటికీ ఒకటిగా కలిసిపోతున్నాయి. వాటికి లేని భేదాభిప్రాయాలు మనుషులకు ఎందుకు ఉంటున్నాయని చెప్పాం ఈ సినిమాతో. దానికోసం అక్కడికి వెళ్ళి తీసాం అనమాట. నిజంగా మ్యాజిక్ ఉంటుంది సార్. అక్కడ కూర్చుని అలా ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడు నేను చెప్పిన మాటే సినిమాలో లైన్ ఉంటుంది సార్. ఈ లైన్ కూడా నాకు అంతర్వేదికి వెళ్ళిన ప్రతిసారి గుర్తొస్తుంది సార్. అసలు ఎంత గ్రేట్ కదా, ఒక సముద్రంలోకి ఒక మనకు ఒక నది ప్రవహిస్తుంది, కలిపేసుకుంటుంది, అది జీవనది. ఆ జీవనది. అసలు ఏ మ్యాజిక్ జరుగుతుంది అక్కడ అని అది నాకు ఎప్పుడు అనిపించింది సార్. అదే లైన్ కింద పెట్టి ఈ కథకి రాసాం అనమాట. మేబీ మ్యాజికల్ సార్, లైక్ ఇట్స్ లైక్ మ్యాజికల్ అంతే. బట్ అంటే ప్రతి మేకర్కి కూడా ఒక కథ చెప్పాలనే కథకుడికి లేదా ఒక ఆర్టిస్ట్కి అయినా సరే ఆ ఆర్ట్ లాగే ఒక క్షణం ఉంటుంది సార్. లైఫ్ ఇటు నుంచి ఇటు వెళ్ళిపోద్ది సార్. ఆ మ్యాజిక్ మూమెంట్, ఆ మ్యాజిక్ డే సార్ మీ లైఫ్లో ఎప్పుడు జరిగింది? ఎలా ఈ జరిగింది? కథ పరంగా అంటున్నారా, నా లేదు. లైఫ్లో అంటున్నారా? ఆ సినిమా అనే సినిమా ఒక పరంగా రైట్ సార్. ఇష్టం, సార్ డైరెక్టర్ అవ్వాలనే ఒక ఇష్టం, సార్. ఆ క్షణం ఏంటి, దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? డైరెక్టర్ అవ్వటానికి ముందు సార్ అసలు సినిమా మీద ఇష్టం చెప్తాను సార్. నాకు నేను 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాను సార్, 3rd 4th స్టాండర్డ్. మా నాన్నగారు ది లాస్ట్ వరల్డ్ జురాసిక్ పార్క్ అనే సినిమాకి తీసుకెళ్లారు, డైరెక్టెడ్ బై స్టీవెన్ స్పీల్బర్గ్. అప్పుడు మనకి చాలా అరుదుగా కొన్ని సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే వస్తాయి సార్. మా ఇంట్లో ఏంటంటే చాలా తక్కువ సినిమాలు చూడటం. ఎప్పుడో ఒక పిల్లలు చూసే సినిమాలు లాంటివి వస్తే చూపిద్దామని. సో అలా డైనోసార్ సినిమా వస్తే డాడీ తీసుకెళ్లారు. నాకు ఇంకా సాయి బాలాజీ థియేటర్ ఏలూరు 70mm దాంట్లో చూపించారు. నాకు ఆ పెద్ద స్క్రీన్లో ఒక డైనోసార్ అరవడం అనేది చూసి నాకు చాలా గొప్పగా అనిపించింది సార్. నాకు తెలియదు ఏదో గొప్పది, అది తెర మీద ఏదో జరుగుతుంది, అది ఆ మ్యాజిక్ ఏంటి, అదేంటో చూడాలనిపించింది. అప్పటి నుంచి నేను సినిమాలు వాచ్ చేయడం స్టార్ట్ చేశాను సార్. దట్స్ హౌ ఇట్ ప్రొవోక్ మీ. సినిమాలు అంటే ఇష్టం. ఇది సినిమా అనేది ఇష్టం స్టార్ట్ అయిన ఇయర్, అంటే చాలా చిన్న వయసు, చాలా చిన్న వయసు, నాకేం తెలియదు. ఆ థాట్ అక్కడ వచ్చింది. బట్ డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన మాత్రం ఎప్పుడైతే మేము షార్ట్ ఫిల్మ్ చేయటం స్టార్ట్ చేసామో, ఒక సర్టెన్ పాయింట్కి వచ్చిన తర్వాత మేకింగ్ చేస్తున్నప్పుడు 1, 2, 3 అలా 30, 40, 50 చేసుకుంటూ వెళ్తున్నాం కదా సార్. అప్పుడు అనిపించింది ఓకే, మేబీ నాలో కూడా ఏదో చెప్పాలన్న తాపత్రయం ఉంది. సో నేను దాన్ని కరెక్ట్ వేలో పెట్టి చేస్తే బాగుంటుంది. సో దానికోసం ఫిలిం స్కూల్కి వెళ్ళి నేర్చుకుని వచ్చాను సార్. ఎల్వి ప్రసాద్ ఫిలిం స్కూల్లో మాస్టర్ చేసి వచ్చాను. ఎందుకంటే నాకు తీయటం తెలిసి ఉండొచ్చు, కానీ దాని గ్రామర్ నాకు తెలియదు. అది నేర్చుకుని వస్తే ఇంకా పర్ఫెక్ట్గా తీయచ్చు అనేది నా అభిప్రాయం సార్. అలా నేర్చుకుని వచ్చి ఇంకా నేను ఎప్పుడైతే సినిమాలు షార్ట్ ఫిల్మ్లో ఒక 70-80 చేసినప్పుడు, సో నేను కూడా కథ చెప్పగలను అన్న ఆలోచన వచ్చినప్పుడు నేను దర్శకుడిగా చేద్దాము అని అనుకుని ఫిలిం స్కూల్కి వెళ్ళి నేర్చుకుని వచ్చి అప్పటి నుంచి డైరెక్షన్ ట్రయల్ స్టార్ట్ చేశాను సార్. ఇది నా లైఫ్లో ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్. అండ్ నాకు డైరెక్టర్ అవ్వడానికి మేజర్గా నన్ను సినిమాల వైపు ప్రొవోక్ ఎక్కువ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్ ధీరజ్ సార్. తన పార్ట్నర్. ఎస్ సార్, తన వల్లే నేను యాక్చువల్లీ నేననేవాడిని, తను లేకపోతే లేను సార్. నాకు సినిమాలు అంటే ఇష్టం, కానీ సినిమా చేయటానికి నాకు స్టార్ట్ చేసింది, నా మైండ్లో థాట్ పెట్టింది ధీరజ్. తన వల్లే నేను షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఇద్దరం కలిపి స్టార్ట్ చేసాం. అలా స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు ఇలా పెద్ద సినిమా చేసే అవకాశం వచ్చింది సార్. అండ్ నాకు కొంతవరకు పర్సనల్గా తెలుసు, మీ షార్ట్ ఫిల్మ్స్లో ఆ 100 షార్ట్ ఫిల్మ్స్లో ఎక్కడో దగ్గర యాక్ట్ చేసి ఏదో ఒక షార్ట్ ఫిల్మ్లో వాళ్ళు క్యారెక్టర్ వేసో, హీరోగా నటించో, ఈరోజు ఇండస్ట్రీలో కొంత పొజిషన్లో ఉన్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు. మీ నోటితో మీరు చెప్పండి, ఒక 3-4 పేర్లు చెప్పండి. చాలా ఎర్లీ స్టేజ్లో మీరు వాళ్ళని చూసుంటారు సార్. చెప్పండి ప్లీజ్. రాజ్ తరుణ్ ఉన్నారు సార్, రాజ్ తరుణ్ గారు, నరేష్ అగస్త్య ఉన్నారు, చాందిని చౌదరి గారు ఉన్నారు, అనన్య నాగల్ల గారు ఉన్నారు, ప్రియాంక జవల్కర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ మన ప్రొడక్షన్ నుంచి వచ్చిన వారు, ఎంఆర్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన వారు వీళ్ళందరూ. సో వీళ్ళందరూ యాక్టర్స్ అని చెప్పండి సార్, వీళ్ళందరూ ఏంటంటే సార్ నాకు ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్ అని యాక్టర్స్గా తీసుకొని చేసాం సార్. ఎందుకంటే మాకు అప్పుడు రిసోర్సెస్ ఏమి ఉండేవి కాదు కదా సార్. మనకి ఎవరుంటే వాళ్ళతో చేసేవాళ్ళం. అలా వాళ్ళకి యాక్ట్ చేయటం ఇష్టం సార్, నాకు డైరెక్ట్ చేయటం ఇష్టం. ఈ రెండు కలిసే సార్ అలా చేసేసాం షార్ట్ ఫిల్మ్స్ అన్ని. అంటే ఇండస్ట్రీలో చాలామంది, అంటే మేబీ మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మీ సినిమా ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు మీ పేరు చెప్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ కలిసినప్పుడు కూడా
మీతో జర్నీ గురించి Sir, అంటే మీరు sir. ఇప్పటికే డైరెక్టర్ అయిపోయి ఉండాల్సింది, సార్ అంత టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి మీ పేరు చెప్తూనే ఉండేవాళ్ళు. సార్ సో ఫైనల్గా ఇదే వచ్చింది. సార్ బట్ ఒక సీరియస్ క్వశ్చన్, సార్ గోదావరి గట్టు పైన సార్ ఫస్ట్ డెబ్యూ మూవీ, సార్ అంటే ఇంత ప్రయాణం చేసిన తర్వాత నాకు తెలిసి అంటే ఒక రామ్కామ్ చేయొచ్చు, లేదా యూత్ని కిర్రెక్కిచ్చే ఒక సబ్జెక్ట్ తీసుకొని చేయొచ్చు. ఒక సెన్సిటివ్ లైన్ ఫాదరు డాటరు మధ్య కూడా ఒక అద్భుతమైన లవ్ ఉంటుంది, సార్ అది కూడా ఒక లవ్ స్టోరీనే. సార్ దాన్ని చెప్పడానికి ఇలాంటి ఒక సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. ఇంత ప్రయాణం చేసిన తర్వాత ఎందుకు దీన్నే చూజ్ చేసుకున్నారు? సార్ మా బాబాయ్ గారు సార్, ఈ కథ ఇన్స్పిరేషన్ మా బాబాయ్ గారు. ఇందులో జగపతి బాబు గారు చేసిన క్యారెక్టర్ మా బాబాయ్ గారి క్యారెక్టర్. సో ఆయన చనిపోయారు సార్, కోవిడ్ టైంలో ఆయన చనిపోయారు. ఓకే. సో అతిగా ప్రేమించిన తండ్రి అనమాట కూతుర్ని. ఎంత ప్రేమ అంటే చాలా ఆకతాయితనంగా ఉండేవారు సార్ ఆయన, కూతురు పుట్టినంత వరకు. ఒక్కసారి కూతురు పుట్టాక ఆయన బాధ్యతగా ఉండటం కానీ, ఆయన సీరియస్నెస్ కానీ, అసలు ఆయన మొత్తం ట్రైట్స్ క్యారెక్టర్ నేను సార్కి పెట్టాను సార్, జగపతి బాబు సార్. సో ఆయన చనిపోయినప్పుడు నేను చాలా ఇంపాక్ట్ అయ్యాను సార్. లైఫ్లో పర్సనల్గా నేను చాలా ఇంపాక్ట్ అయిపోయాను. నాకు మా బాబాయ్ చాలా ఇష్టం సార్. నాకు మాది లైక్ ఉమ్మడి కుటుంబం లాగా, మా డాడీకి 3 తమ్ముళ్ళు, అసలు 4 తమ్ముళ్ళు అనమాట, అన్న తమ్ముళ్ళు. ఈ రోజుకి మా ఊరికి వెళ్ళినా మేము అందరం ఇప్పటికే కలిసే ఉంటాం. ఫెస్టివల్స్ అంటే కలిసి మా ర్యాలింగ్ అనే ఊరిలో చేసుకోవడం మాకు ఫెస్టివల్ అంటే. సో అంతా కలిసి ఉంటాం సార్. సో బాబాయ్తో అటాచ్మెంట్ ఎక్కువ. అలాగే ఒక బాబాయ్ చనిపోయినప్పుడు నేను తీసుకోలేకపోయాను సార్. ఆ ఇన్సిడెంట్ నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది. సో ఆయన కూతుర్ని ఎంత ప్రేమిస్తారో నాకు తెలియదు సార్. ఆ సిట్యుయేషన్స్ని తీసుకుని కథ డెవలప్ చేసుకోవడం జరిగింది సార్. ఆ ఇన్సిడెంట్ క్యారెక్టర్ వైజ్ ట్రైట్స్, ఆ కూతురు మీద ఆయనకున్న ప్రేమ. మా నాన్నగారు కూడా అంతే సార్. నాకు ఒక చెల్లి, నాకన్నా మా చెల్లిని ఎక్కువ అత్త అనమాట, చాలా ప్రేమ మా చెల్లి అంటే. నన్ను ఇంటర్ వరకు బెల్ట్ తీసుకుని కొట్టేవారు సార్ మా డాడీ. మా చెల్లిని ఎప్పుడు లైఫ్లో ఒక చిన్న దెబ్బ కూడా వెళ్ళి. సో అంత వీళ్ళకి ప్రతి తండ్రికి మేబీ కూతురు అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది సార్. అది నేను దగ్గరగా చూడటం వల్ల మా నాన్నగారిని మా బాబాయ్ని ఎందుకో అది నాకు చాలా బాగా అనిపించింది సార్. ఇది నేను కొత్తగా చెప్పింది ఏం కాదు సార్. నువ్వేలో త్రివిక్రమ్ గారు చెప్పారు, ఆకాశవంతలో ప్రకాష్ రాజ్ గారు చెప్పారు, నేనేం కొత్తగా చెప్పలేదు. బట్ ఇదేంటంటే సార్, ఈ పాయింట్ అనేది ప్రతి లైఫ్లో ప్రతి ఇంట్లో జరిగేదే. ఆ ప్రేమని నేను ఒక కొత్త తరహాలో తీసాను అంతే సార్. అది సీరియస్సా లేకపోతే ఇదే అంటే తెలియదు కానీ సార్, నా మనసుకు హత్తుకున్న క్యారెక్టర్ అని కదా సార్, అలా తీసాను అంతే సార్. సూపర్. అండ్ సుమన్ ప్రభాస్ విషయానికి వస్తే సార్, మేము ఫేమస్ తర్వాత అంటే మొన్న ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, సార్ నేను 80 కథలు విన్న తర్వాత ఓకే చేసిన సినిమా అని చెప్పి. చాలామంది దాన్ని కొంతమంది నమ్మలేకపోవచ్చు, బట్ పర్సనల్గా నాకు తెలుసు నిజంగానే ఆయన అన్ని కథలు విన్నారు. ఆయన ఈ 3 yearsలో వదిలేసుకున్న కొన్ని కథల్లో హిట్ సినిమాలు కూడా ఉన్నాయి సార్. సార్ సార్ సో పేరు చెప్తే బాగుండదు సార్. సార్ సో అన్ని కథలు విన్న తర్వాత ఈ కథ ఆయన్ని లాక్ చేయడానికి ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఆయన? తన పర్సనల్ లైఫ్లో సార్, తన పర్సనల్ లైఫ్లో కానీ, తన సినిమాలో ఫస్ట్ సినిమాలో చేసిన క్యారెక్టర్లో కానీ సేమ్ సార్. ఒక ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ ఉంటుంది సార్ సుమంత్లో. మీరు చూస్తే ఫుల్ ఎనర్జీ. అసలు నాకు చాలా భయం వేసింది సార్, ఎందుకంటే ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ అండర్ ప్లే చేయాలి సార్, లిటరల్ అండర్ ప్లే. అంటే ఎక్కడ ఎక్సైట్ అవ్వకూడదు, ఎక్కడ ఒక మాట తోలకూడదు. మన ఫస్ట్ సినిమా మనోడు ఎలా ఉంటుంది, ఏందన్నా ఇదన్నా అట్లా ఉంటుంది. ఆ ఎనర్జీ మొత్తం డౌన్ చేసి చూడాలి. తను ఎలాంటి కథలు ఆ టైంలో చూస్తున్నారంటే క్యారెక్టర్ వైజ్ ఫుల్ తన ఎనర్జీ అంతా ఫుల్ ఫ్లెడ్జెడ్గా వర్క్ చేసే క్యారెక్టర్ మీద చూస్తున్నారని. నేను తనకి కథ చెప్తున్నప్పుడు కూడా వెళ్ళి ఫస్ట్ మాట అనేది ఇదే, మీరు చూస్తున్న కథ అయితే ఇది కాదండి, ఇది కంప్లీట్ అండర్ ప్లే చేయాల్సిన క్యారెక్టర్. కానీ నేను ఆయనకు ఒకటే చెప్పాను, ఈ సినిమాలో ఈయన హీరో ఈయన హీరోయిన్ అనేది కాదండి, ఈ సినిమాలో ప్రతి పాత్ర ఇంపార్టెంట్. పాత్రకి ఒక కరెక్ట్ మీనింగ్ ఉంటుంది. ఈ పాత్ర మీరు చేశారంటే దానికి మీనింగ్ కరెక్ట్గా ఉంటుంది. మీకు డైలాగులు తక్కువ ఉండొచ్చు కానీ మీ క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పి నేను ఈ కథ చెప్పాను అనమాట సార్. మేబీ ఆ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన చాలా ఎంజాయ్ చేసి ఉంటారు సుమంత్. ఎందుకంటే తన బయట లైఫ్లో ఫుల్ ఎక్సైటింగ్గా, ఫస్ట్ సినిమాలో కూడా ఫుల్ ఎక్సైటింగ్గా చేశారు కదా, కంప్లీట్ కాంట్రాస్ట్ చేయటాన్ని మేబీ తను లైక్ చేసి ఉంటారు సార్. దానికి 100% న్యాయం చేశారు సార్. బట్ ఛాలెంజింగ్ అనిపించలేదు, ఎందుకంటే మీరే చెప్పారు స్వతహాగా తన శైలికి వ్యతిరేకమైన క్యారెక్టర్, దీనికి తోడు స్లాంగ్ పరంగా కూడా చూసుకుంటే తెలంగాణ స్లాంగ్ నుంచి ఇక్కడ గోదావరి స్లాంగ్, సో ఏది చూసుకున్నా సరే ఒక ఛాలెంజింగ్ అని అనుకోవచ్చు. ఈ అంటే ఆ క్యారెక్టర్కి యాజ్ ఎ సుమంత్ ప్రభాస్ హీరోగా ఛాలెంజింగ్ అని అనుకోవచ్చు. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు? నాకు అలా అదే అసలు ఆలోచన రాలేదు సార్. నేను సింపుల్గా ఏమనుకున్నానంటే సార్,
నటుడు పని నటించడం. సో అది చేస్తారు. నేను సుమంత్ ప్రభాస్ ఫస్ట్ సినిమా మీమ్ ఫేమస్లో ఒక సీన్ ఉంటుంది సార్. వాళ్ళ ఫ్రెండ్ని ఊరు పంపించడానికి బస్సు ఎక్కిస్తాడు. అవును. ఇతను కూర్చుని ఉంటాడు, చూడడు, కొంచెం ముందుకెళ్ళి ఒక్కసారి సిగరెట్ కలిసి పరిగెత్తుకుంటే ఇలా సిగరెట్ ఇస్తాడు. అక్కడ నాకు తన ఎమోషనల్ యాక్టింగ్ కనిపించింది సార్. అక్కడ నాకు అనిపించింది తిన నటుడు అని. సో నేను ఈ సినిమాకి నటుడిని తీసుకున్నాను సార్. ఈ స్లాంగా లేకపోతే ఈ మనిషి ఈ ఎనర్జీ ఏం చూడలేదు సార్. నటుడు నటిస్తాడు. ఈ సినిమా కోసం 3 times మొత్తం ఫిల్మ్ రిహార్స్ చేశాడు సార్. అక్కడ తన కన్విక్షన్ నాకు కనిపించింది. స్లాంగ్ కోసం ఎంత కష్టపడ్డారంటే ప్రతి మనిషిని అడగటం, రోడ్డు మీద వెళ్ళే ఎవరినైనా సరే అన్న కాసేపు మాట్లాడన్నా అని చెప్పి మాట్లాడి ఆ స్లాంగ్లో ఏం చేయొచ్చు, ఈ పదాన్ని ఎలా పలకచ్చు, ఏం మాయా అనే విధానాన్ని ఎలా తీసుకురావచ్చు అని 1కి 10 సార్లు మేము సెట్లో కూడా ఒక స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ని పెట్టాం. అతని దగ్గర పదే అడుగుతుంటాను, నేను కరెక్ట్గా అంటాను, కరెక్ట్గా ఉచ్చరిస్తున్నాను పదాన్ని. అలా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం సార్. అంటే ఇది ఏ యాక్టర్ అని ఇప్పుడు సుమంత్ అలా ఎలా చేశారు సెకండ్ ఫిల్మ్, సార్ అలా చేశారు సార్. నేను అదే ఎంజాయ్ చేశాను. జగపతి బాబు సార్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఆఫ్టర్ ఆల్ దీస్ ఫిల్మ్స్, 200 more than 200+ ఫిల్మ్స్, ఈరోజు ఒక స్క్రీన్ పేపర్ తీసుకుని అమ్మా ఈ డైలాగు ఈ పర్టికులర్ పార్ట్లో వేరియేషన్ నేను ఇలా ఇవ్వనా, లేకపోతే నువ్వు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు ఇంకొకలాగా అడిగావు, నేను చిన్న చేంజ్ చేయొచ్చు, ప్రతిదీ అడిగేవారు సార్. డైరెక్ట్ ఎలా కావాలో అలా. కొన్నిసార్లు సెట్లో మాకు 6ంటికి షూట్ స్టార్ట్ అవుతుంది కదా సార్, ఆయన 6 o'clock వచ్చేసేవారు. ఆయన షార్ట్ ఎప్పుడో 8-8:30 అనుకోండి, ఆయనకి ఏదైనా థాట్ వచ్చింది అనుకోండి, సెట్కి డైరెక్ట్గా వచ్చేస్తారు సార్. క్యారీవన్లో కూడా కూర్చారు, అమ్మ నాకు ఒక థాట్ వచ్చింది, ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ హ్యాండ్ జెస్చర్ చేయనా బాగుంటుందా అని అడిగేవారు సార్. అంటే నాకు అంటే సుమంత్ అయినా జగపతి బాబు సార్ అయినా సేమ్ కైండ్లా కనిపించింది సార్. నాకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించలేదు ఇద్దరులో. ఇద్దరు అదే తాపత్రయం, నేను ఇంకేదో పర్ఫామ్ చేయాలి, ఇంకేదో కొత్తగా చేయాలి అని. అంటే మేబీ యాక్టర్ జాబ్ అదే కదా సార్, అది వాళ్ళు 100% చేశారు సార్. అంతే, నేనేమో ఒప్పించడానికి ఇన్ని ఈక్వేషన్లు ఏమి ఆలోచించలేదు సార్. జస్ట్ కథకి నటుడు కావాలి, నటుడిని తీసుకున్నాను, నటులను తీసుకున్నాను నేను. అండ్ జగపతి బాబు గారిది మీరు చెప్తుంటే ఆయన యాక్ట్ చేయడం ఓకే, ఆయనకు కథ నచ్చి ఉంటుంది, లేదా మీ సెన్సిబిలిటీస్ నచ్చి ఉంటాయి, యాక్ట్ చేయడం ఇవన్నీ ఓకే సార్. బట్ ఈ సినిమాని ఆయన ప్రమోట్ చేసే విధానం కూడా అంటే ఒక సలారు ఈ రేంజ్ మూవీస్ చేసే ఒక ఆర్టిస్ట్ ఒక కొత్త కుర్రాడి సినిమాలో ఏదో సోల్ చూసాడు ఆయన. దీంట్లో నిజాయితీ ఉంది, ఈ కథ చెప్పాలి జనాలకి. ఆయన ఇన్వాల్వ్ అయిన తీరు, ఈ సినిమాకి ఆయన కనెక్ట్ అయిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. అంటే ఈవెన్ ఆ రోడ్డు మీదకి వచ్చి ఆయన బజ్జీలు మొన్న నైట్ జరిగిన ఇంటర్వ్యూ సో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్. బేసికల్గా సార్ నిజానికి ఆయన అలాగే ఉండటానికి ఇష్టపడతారు సార్. నాకు ఆయన మొదట్లో నచ్చింది అది. లిటరల్గా మనం ఇప్పుడు మీరు ఆ బయట ఇంటర్వ్యూ కానీ కొబ్బరి చెట్ల కింద కూర్చొని ఇంటర్వ్యూ కానీ బజ్జీలు వెళ్తాను, ఆయనకి అదే నచ్చుతుంది సార్. ఇప్పుడు షూటింగ్ అవుతుందా క్యారీవన్ వెళ్ళమంటే వెళ్ళరు సార్. అక్కడ ఒక కుర్చీ వేసేయడమో నేను ఇక్కడ కూర్చొని నేను చూసుకుంటుంటాను లొకేషన్ అంటారు. అంటే ఆయన మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ సార్. ఆయన లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇక్కడ ఆయన చాలా సంవత్సరాల తర్వాత సలార్, పుష్ప ఇవన్నీ ఏంటంటే సెట్స్లో బిగ్ ఫిలిమ్స్ కదా సార్. పెద్ద స్టార్స్ని మనం బయటకు పట్టుకెళ్ళలేము సార్, ఎందుకంటే క్రౌడ్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. ఇన్ని సంవత్సరాలు సెట్స్ చేశాక సడన్గా ఒక 6-7 సంవత్సరాల తర్వాత లైవ్ లొకేషన్స్కి షూట్ చేశారు సార్. ఆయన ఎంజాయ్ చేశారు సార్. నాకేం భయం సార్. అంటే సార్ని బయట ఒక్క సీన్ కోసం వేల్పూర్ జంక్షన్లో షూట్ చేసాం. ఆయన వస్తారు సడన్గా 7-8 వేల మంది జనాలు కుమ్ముకూడిపోయారు. ఎందుకంటే వచ్చేస్తారు కదా సార్. షూటింగ్ అంటే ఫస్ట్ అక్కడ నచ్చుతుంది, మళ్ళీ జగపతి బాబు గారు వస్తారని నచ్చుతుంది. కానీ ఆయన అది ఎంజాయ్ చేశారు. అంటే నేను మిస్ అయినాం ఇవన్నీ. చాలా కాలం అయింది. ఇప్పుడు కబడ్డీ అవ్వచ్చు, అప్పుడెప్పుడు పెద్దరికం అవ్వచ్చు, ఇలాంటి సినిమాలన్నీ ఊర్లో చేశాను నేను సరదాగా. ఈ కొబ్బరి చెట్ల మధ్యలో లంకల్లో అట్లా చేశారు. అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తుంటే ఆయన అన్నమాట అదే, నాకు నచ్చిందమ్మా, ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఆయన నాతో ఎప్పుడో ఒక మాట అనేవారు సార్, నేను అన్ని సినిమాలకి షూటింగ్లకి వెళ్ళేవాడినమ్మా, ఈ సినిమాకి నేను వెకేషన్కి వచ్చి వెళ్తున్నానమ్మా అనేవారు. విచ్ ఇస్ అ గ్రేట్ కాంప్లిమెంట్ సార్. సో ఆయన మేబీ ఆ లొకేషన్స్కి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత రావటం, అండ్ ప్రొడక్షన్ వాళ్ళందరూ చాలా బాగా చూసుకోవటం ఆయన్ని ఇష్టంగా. ఆయన మంచి ఫుడ్ ప్రియులు సార్. ఆయనకి చక్కటి ఫుడ్ పెట్టారంటే హ్యాపీగా ఆనందపడుతూ హ్యాపీగా తింటామా, ఈ కూర ఏదో ఉంది, రండమ్మా అందరూ కలిసి తిందామని చెప్పి ఆయన చాలా ప్రేమగా ఉంటారు సార్. అది ఇందాక కూడా ఒకసారి చెప్పాను. ఎంత సింపుల్ మనిషి అంటే సార్, కూర్చుని అమ్మ అక్కడెక్కడో తడికిలు అరేంజ్ చేయండి, అక్కడ స్నానం చేసేస్తారని ఎవరు సార్. అంటే అంటే ఒక స్టార్ ఎంత ఆయన ఇంత సింపుల్గా ఉంటారా. వాళ్ళ ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ అయ్యో ప్రొడ్యూసర్, అయ్యో నాకు తెలుసు సార్, జగపతి వారి బ్యానర్. ఎస్ సార్, జగపతి ఆర్ట్స్. సో అయితే ఈ అన్నిటికీ సార్ మేబీ ఆయనకి నచ్చటానికి ఫస్ట్ రీజన్ ఇంకోటి సార్, ఈ అన్నిటికన్నా నేను నా సెన్సిబిలిటీస్ ఇవన్నీ పక్కన పెడితే మేబీ ఎక్కడో నేను ఆయన మాయ చేశానేమో ఒకవేళ. ఎలా అంటే సరే ఇది తండ్రి కూతుర్ల ప్రేమ కదా అని, కానీ ఆయనకి 2 daughters కదా, అక్కడ కనెక్ట్ అయిపోయారని నా ఫీలింగ్స్.
ఓకే. అలా వచ్చేసారేమో అని నాకు అనిపిస్తుంది సార్ ఎక్కువ. నేను ఒకసారి సరదాగా కూడా కదా సార్ మిమ్మల్ని నేను బాగా మ్యానిపులేట్ చేస్తాను కదా సార్, ఇది తండ్రి కూతురు అది మాత్రం నిజమేనమ్మా, దట్ మూమెంట్ యూ టోల్డ్ మీ దట్ ఇట్స్ అ ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ, ఐ సోల్డ్ అవుట్ అని అన్నారు. మేబీ ఆయన కూతుర్ని ఇష్టపడతారు. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్, మనమే పిల్లలకి స్వాచ్ ఇస్తాం, ఎగరమని స్వాచ్ ఇచ్చి ఆ రెక్కల్ని కట్టేస్తాం అన్నారు. నాకు ఆ మాట చాలా ఇంపాక్ట్ చేసింది సార్. ఆ మాట ఆయన ఎప్పుడు చెప్పాలనుకుంటారు, రియల్ లైఫ్లో కూడా చూపించాలనుకుంటారు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఆ ఇంప్లిమెంట్ చేసి చూపించారు. ఆయన నిజంగా అలా చేశారు. అలా ఒక డాటర్కి వేరే కంట్రీ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయటం కానీ ఇవన్నీ ఆయన చేశారు. సో ఆయన అలాంటి వ్యక్తి. మేబీ ఈ కథలో ఆ సెన్సిబిలిటీ ఆయనకి నచ్చిందేమో సార్, అందుకనే ఆయన చేశారేమో అనుకుంటున్నాను సార్. సూపర్. అయితే నేను ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అండ్ సినిమా మీద నాకున్న డౌట్ సార్ సార్ కాస్త క్లారిఫై చేయండి సార్. అంటే మీరే అన్నారు ఒక నువ్వేలో కానీ త్రివిక్రమ్ చూపించారు, మిగతా అంటే ఒక ఫాదరు డాటర్ మధ్య ఉండే ఆ రిలేషను అది హ్యూమన్ రిలేషన్. హ్యూమన్ రిలేషన్ అనేది సినిమా మారచ్చు కానీ హ్యూమన్ రిలేషన్ మారదు. సో మీరు డిఫరెన్షియేషన్ ఎలా చేస్తున్నారు మిగతా సినిమాలతో, ఆల్రెడీ వచ్చున్న సినిమాలతో మీ సినిమాని ఎలా డిఫరెన్షియేట్ చేశారు? సార్ నేను కొత్తగా చెప్పానని అయితే నేను అసలు చెప్పాను సార్. అందరి రిలేషన్స్, అందరి లైఫ్లో ఉండే ఎమోషనే నేను తీసుకున్నాను. ఫాదర్ అండ్ డాటర్ అనేది కొత్తగానే, ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది, ఎమోషన్స్ చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. అది నేను చెప్పాలనుకున్నాను సార్. ఇది కొత్తగా అనే దానికన్నా రిలేటబుల్గా ఉంటుందని నేను చెప్పగలను సార్. వాట్ నువ్వేలో మీరు చూసింది అవ్వచ్చు, ఆకాశవంతలో మీరు చూసింది అవ్వచ్చు. ఎందుకు మనం ఆ సినిమాలకి కనెక్ట్ అయ్యామంటే అది రిలేటబుల్గా ఉంటుంది సార్. ఇది అలా రిలేట్ అవుతుంది సార్. ప్రతి కూతురు, ప్రతి తండ్రి, ప్రతి ప్రేమించే అబ్బాయి రిలేట్ చేసుకునే క్యారెక్టర్ సార్. అది ఆ రిలేటబిలిటీ ఈ స్టోరీకి ఉంటుంది. అది నేను ఫ్రెష్గా ట్రీట్ చేయడం జరిగింది. అది నేను చేసిన ట్రీట్మెంట్ ప్రేక్షకులకి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సార్. సో లాస్ట్లో ఒక చిన్న సెగ్మెంట్ ఉంది, ఇది సినిమా గురించి కాదు, ఒక టూ మోర్ క్వశ్చన్స్. ఎస్ సార్, ఎస్ సార్. మీ మొత్తం ప్రయాణంలో సార్ ఎక్కడో దగ్గర ఒక చిన్న అవమానం, ఒక చిన్న వ్యతిరేకత సార్ ఏదో వచ్చి ఉంటుంది కదా లైఫ్లో, ఒక నెగిటివిటీ సార్. సో దాన్ని తీసుకొని ఎలా ముందుకు వెళ్ళగలిగారు? ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు వస్తున్నారు, బట్ ఒక 3 years 4 years ట్రై చేస్తున్నారు, వర్కౌట్ అవ్వక వెళ్ళిపోతున్నారు. మేబీ వాళ్ళలో ఒక మండసం ఉండొచ్చు, వాళ్ళలో ఒక శేఖర్ కమలా ఉండొచ్చు, పరిస్థితులకు తట్టుకోలేకపోతున్నారు. సో మీరు ఎలా తట్టుకున్నారనేది తెలియాలి. ఒక్కటే సార్ సింపుల్ థింగ్ ఏంటంటే సార్, బిగ్గర్ పిక్చర్ ఎప్పుడు చూడాలి సార్. మన డెస్టినేషన్ ఏంటనేది మనకి విజిబిలిటీ క్లియర్గా ఉంటే సార్, ఇవన్నీ చాలా చిన్న హర్డిల్స్ సార్. ఇవన్నీ చాలా చిన్న హర్డిల్స్. నాకంత పేషెన్స్ ఉండదు సార్. డ్యూరింగ్ మై బీటెక్ డేస్ కానీ నేను జాబ్ చేస్తున్న టైం నాకు ఇంత పేషెన్స్ లేదు సార్. బట్ నేను ఒక షార్ట్ గురించి ఒక రోజంతా తీసుకోమన్నా ఆ షార్ట్ నాకు వచ్చేదాకా చేసుకుంటాను. ఇదేంటంటే సార్, నేను సినిమా ఒక వెండి తెర మీద ఎలా వస్తుందో చూడటానికి నా తాపత్రయం. సో అది ఎలా అయితే సినిమా కోసం నేను పేషెన్స్గా తీసుకుంటానో, జర్నీ కూడా అలాంటిది సార్. మన బిగ్గర్ పిక్చర్ ఏంటి? మన డెస్టినీ. మన సినిమా తీయటం బిగ్గర్ పిక్చర్, బిగ్గర్ డెస్టినీ. దాని ముందు ఇవన్నీ నా దృష్టిలో చాలా చిన్నవి సార్. ఏదైనా అవ్వచ్చు, అవమానం అవ్వచ్చు, ఒక మాట అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కింద పడటం అవ్వచ్చు, లెగాలి, మళ్ళీ ప్రయత్నించాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈరోజు రాకపోవచ్చు, బట్ ఒక రోజు అనేది మన రోజు అనేది అవుతుంది సార్. ఆ రోజు మనం చూపించుకుంటే 100% సార్. చరిత్రలో చూసుకున్న, ప్రజెంట్ చూసుకున్న, ఫ్యూచర్లో అయినా ఇదే జరుగుతుంది సార్. కష్టే ఫలి అన్నారు సార్. కష్టపడినోడికి ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. సో అది నేను నమ్మిన సిద్ధాంతం సార్. సో నేను ఎప్పుడు ఆ డెస్టినీని ముందు చూసుకుంటాను. ఆ డెస్టినీకి చేయాల్సిన ప్రయాణంలో ఎలాంటి అడిల్స్ అయినా ముందు చేస్తూనే నడుచుకుంటూనే వెళ్తాను సార్. నో ప్రాబ్లం దానికి. అండ్ అది చేసినందుకు కూడా నేను గర్వపడతాను సార్. అవన్నీ ఉంటేనే ఒక సక్సెస్ తాలూకా మీనింగ్. అది నా పర్సనల్ ఫీలింగ్ సార్. అండ్ May 8th మూవీ రిలీజ్ కాబోతుంది. నాకు తెలిసి మిగిలిన ఈ 7 రోజులు మీ లైఫ్లో చాలా క్రూషియల్. ఇప్పటిదాకా మీరు లీడ్ చేసిన లైఫ్ అంతా ఒక ఎత్తు అయితే, ఈ 7 రోజుల ఆ టెన్షన్ కానీ, ఈ 7 రోజులు మీరు చేయబోయే వర్క్ కానీ, ఈ 7 రోజులు మీ మైండ్ సెట్ కానీ, ఇవంతా ఒక ఎత్తు. సో ఆ మైండ్ సెట్ ఎలా ఉంది ఇప్పుడు? ఎక్సైటింగ్ గాను, టెన్షన్ గాను రెండు కలిపి ఉన్నాయి సార్. ఎందుకంటే ఇది మొదటి సినిమా. రెండోది ఏంటంటే సార్, నాకు ఒక ఓసిడి ఉంది సార్ బాగా. సినిమా పరంగా పర్ఫెక్ట్గా వస్తే కానీ నేను బయటికి అవుట్ ఇవ్వలేను సార్. సో నేను ఆల్మోస్ట్ అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఉంటున్నాను ఎవ్రీడే. ఏంటంటే ప్రతి చిన్నది, మీరు ఇక్కడ చెప్తున్నారు, ఇది టైటిల్, ఇది సెంటర్కి ఉండాలా, లాస్ట్లో కరెక్ట్గా హైట్, ప్రతి చిన్నది కూడా డీటెయిల్, నాకు కింద పెట్టే లోగోస్తో సహా నాకు అన్నీ. సో దానివల్ల కొంచెం టెన్షన్ ఉంటుంది సార్, అన్నీ పర్ఫెక్ట్గా రావాలని.
యాక్చువల్లీ మా టీం వాళ్ళు చాలాసార్లు తిట్టుకుని కూడా ఉంటారు, నాకు చెప్పలేదు కానీ చాలాసార్లు తిట్టుకుని ఉంటారు, అమ్మ వీడి పెర్ఫెక్షన్తో మమ్మల్ని తినేస్తున్నాడని. సో ఆ రెండు కలిపి ఉన్నాయి సార్, టెన్షన్ అండ్ హ్యాపీనెస్ రెండు. ఎక్సైట్మెంట్ ఉంది సినిమా రిలీజ్ అవుతుందని, అంతే విధంగా బాధ్యత ఉంది, సినిమా కరెక్ట్గా తీసుకురావాలి బయటికి. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. బట్ ఇది చాలా మంది గోదావరిగట్టు మూవీని ఫాలో అవుతున్న చాలా మంది క్వశ్చన్, సార్ సినిమాలో ప్రభాస్ గారి రెఫరెన్స్ చాలా అక్కడక్కడ ఉంది అని Yes, sir. తెలుస్తుంది. ఎస్ సార్. సార్ మూవీ ప్రభాస్ గారికి ఎప్పుడు చూపిస్తారు? తప్పకుండా ఆయన చూస్తారంటే అంతకన్నా సార్ తప్పకుండా చూపిస్తాం 100%. ఆయన చూస్తారంటే అయ్యో రెడీ, ట్రై చేస్తారా? తప్పకుండా సార్ 100%. ఇప్పుడు సుమంత్ భద్రకాళి ప్రొడక్షన్స్లో చేస్తున్నారు, సందీప్ రెడ్డి వంగ గారి ప్రొడక్షన్స్లో. మేబీ ఆ త్రూ అయితే 100% చూపిస్తాం హ్యాపీగా. ఈ సినిమాలో సుమంత్ కూడా ప్రభాస్ గారి ఫ్యాన్ సినిమాలో. అదే అదే రెఫరెన్స్ ఉంది. ఇదేంటి ఇది భీమవరంలో జరుగుతుంది కదా, ఆ, తను ప్రభాస్ ఫ్యాన్. ఉమ్. సో ఆబ్వియస్లీ సార్ ఆ ఛాన్స్ దొరికితే 100% చూపిస్తాం. సో ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఎందుకంటే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా ఒక మనిషికి అన్నీ నేర్పిస్తుంది. సినిమాను ప్రేమిస్తే చాలు. సార్. 15 ఏళ్ళుగా సినిమాను ప్రేమిస్తూ ఇక్కడే ఉంటూ సార్ ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని ఈరోజు నెరవేర్చుకోబోతున్నారు. సో ఇది తొలి స్టెప్ మీది, నాకు తెలిసి Sir. మొదటి స్టెప్. సార్. సో ఇక్కడ సక్సెస్ అవ్వాలి మీరు, తర్వాత ఈ Thank you. స్టెప్స్ ఇంకా హైకి వెళ్ళాలి. థ్యాంక్ యూ ఒక గొప్ప ఫిల్మ్ మేకర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది, నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ నమస్తే సార్. థ్యాంక్ యూ